హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చికెన్ బిర్యానీ 1 kg చికెన్ నీట్గా 3 times క్లీన్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, హోల్ గరం మసాలా, బగారా పువ్వు, అనాస పువ్వు, 2 పావుల నూనె, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ గరం మసాలా, 3 స్పూన్స్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, ఇది నా షార్ట్స్లో ఉంటుంది, 2 గరిటెల పెరుగు, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఖచ్చితంగా అరగంట పాటు మ్యారినేట్ చేయాలి. ఈలోపు బాస్మతి రైస్ 2 times వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ గ్యాప్లో ఆనియన్స్ డీప్ ఫ్రై చేయొచ్చు. బాస్మతి రైస్ నానబెట్టాం కదా, పెద్ద గిన్నెలో ఒక పావు నూనె వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఫ్రై అయ్యాక రైస్కి తగినన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని రైస్ 70% ఉడకబెట్టుకోవాలి. మరో పొయ్యి మీద ఆనియన్స్ కూడా ఫ్రై చేశాను. 70% ఉడికాక గంజి పూర్తిగా వంపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం బిర్యానీ కడాయి తీసుకొని హీట్ అయ్యాక 4 పావుల నూనె వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మెల్లిగా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. 5 minutes అలా మగ్గాక వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు 4 స్పూన్ల సాల్ట్ వేసుకొని మరో 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 10 minutes మగ్గనివ్వాలి. 10 minutes మగ్గించుకున్న తర్వాత కిందన ఇలా అడుగంటకుండా పెంక పెట్టుకొని దాని మీద ఈ బిర్యానీ కడాయి పెడుతున్నాను. ఇలా చేస్తే బిర్యానీ అడుగంటదు. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ చికెన్ మీద వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. రైస్ ఖచ్చితంగా 70% ఉడకలేదు అనిపిస్తే రైస్ ఉడికించినప్పుడు గంజి ఉంటుంది కదా, ఇది మీద చిమ్ముకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేశాను. ఈ బిర్యానీ మీద మూత పెట్టుకొని ఏదైనా సరే బరువు పెట్టుకోవచ్చు. అప్పుడైతేనే ఆవిరి అనేది బయటికి వెళ్ళదు. ఎగ్జాక్ట్గా 20 minutes తర్వాత బిర్యానీ ఇలా పొడి పొడిగా వస్తుంది. మూత తీయగానే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. కింద చికెన్ కూడా పూర్తిగా కరెక్ట్గా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సూపర్గా ఉంది. నేనైతే మా ఇంట్లో ప్రతి చిన్న పార్టీస్కి బిర్యానీ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.